హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి పెసరెట్టు. ఈ పెసరెట్టు మనకి అచ్చంగా హోటల్ స్టైల్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ పెసరెట్టు మనకి ఇంట్లో వేసుకున్నప్పుడు మందంగా వస్తాయి కదా, అలా కాకుండా పల్చగా హోటల్లోలా రావాలంటే పిండిని ఇలా ప్రిపేర్ చేసుకుని పెసరెట్టు వేసుకుంటే పెసరట్లు చాలా రుచిగా వస్తాయి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని అల్లం చట్నీతో తింటే చాలా చాలా బాగుంటాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పెసరెట్టు తయారీ విధానం చూసేద్దాం. ఇక్కడ చూపించిన గ్లాసు కొలతతో ఒక గ్లాసు పెసల్ని తీసుకోవాలి. ఇవి ఎగ్జాక్ట్గా 1/4 కిలో పెసల్ని తీసుకున్నాను. పెసరట్లు పల్చగా రావడం కోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుంటున్నాను. ఇందులో వాటర్ వేసుకుని రాత్రంతా నాననివ్వాలి, లేదంటే 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, రాత్రంతా నానబెట్టుకున్నాను కదా, పెసలు చక్కగా నానిపోయి ఉన్నాయి. ఈ పెసల్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఈ పెసల్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. పెసరట్లు స్పైసీగా రావడం కోసం 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత అవసరం మేరకు వాటర్ వేసుకుని మెత్తగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. చూడండి, చక్కగా నలిగిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుని దోశ పిండి కన్నా కూడా కొంచెం చిక్కగా ఉండేలా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పెసరట్టుకి మంచి కలర్ రావడం కోసం 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెసరట్లు వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర వేసుకుని ఒకసారి వీటన్నింటిని కలుపుకోవాలి. ఇలా ముందే కలిపి పెట్టుకోవడం వల్ల పెసరట్టు పైన వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకుని 1 డ్రాప్ ఆయిల్ వేసుకుని ఇలా ఉల్లిపాయతో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడిగా అయిన తర్వాత పెసరట్టు పిండిని తీసుకొని మరీ మందంగానే కాకుండా మరీ పలుచగానే కాకుండా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే పెసరట్టుని కాల్చుకోవాలి, లేదంటే నల్లగా మాడిపోతాయి. ఇక్కడ చూపించినట్టుగా ఆనియన్స్ అన్నింటిని కూడా వేసేసుకోవాలి. పెసరట్లు కాల్చడానికి చుట్టూ నెయ్యి వేసుకోవాలి. దీనిపైన కూడా కొంచెం నెయ్యిని వేసుకోవాలి, లేదంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యితో కాల్చుకుంటే పెసరట్లు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒకవైపు ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. మనము రెండో వైపు తిప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా పెసరట్లు రెడీ అయిపోయినాయో. ఈ పెసరట్లని వేడివేడిగా ఉన్నప్పుడు అల్లం చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.